ఆశ్చర్యం. ఈ ఆలయంలోని వినాయకుడి రాతి విగ్రహం నానాటికి సైజ్ పెరుగుతూ వస్తుంది. విగ్రహం ఏంటి, పెరగడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, ఆధారాలతో సహా ఇక్కడి ఆలయ అధికారులు ఈ విషయాన్ని నిరూపించారు. ఏంటి ఆధారాలు? ఇంతకీ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయానికి ఉన్న వింత గాథేంటి? ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం గురించి. పూర్వం ఇక్కడి బహుదా నదికి వరదలు పోటెత్తడంతో ఆ అల్ల కల్లోలానికి ఈ కాణిపాక వినాయకుడి విగ్రహం భూమిలోకి పాతుకుపోయింది. అలా ఆ విఘ్న నాయకుడికి పూజలు లేకుండా అయిపోయాయి. ప్రజలు ఎంత వెతికినా ఆ విగ్రహం కనిపించలేదు. మరికొన్నేళ్ల తర్వాత అదే విహారపురిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు. వారిలో ఒకతనికి గుడ్డి, మరో అతనికి చెవిటి, ఇంకొకటికి మూగ. వైకల్యం ఉన్నప్పటికీ వారు కష్టపడుతూ నిజాయితీగా ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవించేవారు. వారికున్న కాస్త పొలంలో పగలంతా కష్టపడుతూ వ్యవసాయం చేసేవారు. కొంతకాలానికి ఆ ఊర్లో భయంకరమైన కరువు ఏర్పడింది. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ ఆకలితో అలమటించసాగారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే వికలాంగులైన అన్నదమ్ముల పరిస్థితి మరీ దీనంగా మారింది. వారి పొలంలోని బావి పూర్తిగా ఎండిపోయింది. బావిని మరింత త్రవ్వితే నీరు వచ్చే అవకాశం ఉంటుందని భావించి వారు బావిని మరింత త్రవ్వడం మొదలుపెట్టారు. ఒకరు త్రవ్వుతుంటే మరొకరు మట్టిని బుట్టలో ఎత్తేవాడు, ఇంకొకడు ఆ మట్టిని పారబోసేవాడు. అలా ఎంతోసేపు కష్టపడి త్రవ్వితే కాస్త నీరు కనిపించింది. ఇంకా త్రవ్వితే నీరు వస్తాయని భావించి వారిలో ఒకడు గుణపంతో గట్టిగా బాదాడు. ఆ గుణపం దెబ్బ ఒక రాయికి తగిలి ఆ రాయి నుండి రక్తం చిమ్మి ఆ అన్నదమ్ములపై పడింది. దాంతో కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చాయి, మూగవాడికి మాట వచ్చింది, చెవిటివాడికి వినిపించింది. ఆ వెంటనే రక్తం ఆగకుండా ఆ రాయి నుండి వస్తూనే ఉంది. క్షణాల్లో ఆ బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయింది. ఏంటి వింత అని వారు పరిశీలించగా ఆ రాయిలో వినాయక స్వామివారు కనిపి ఆ ప్రాంతపు రాజుకి ఈ విషయాన్నంతా చెప్పారు. రాజు, చుట్టుపక్కలున్న ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. స్వయంభుగా వెలిసిన స్వామివారి విగ్రహానికి కారుతున్న రక్తాన్ని చూసి వారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ విగ్రహాన్ని ఎలాగైనా ఆ బావి నుండి పైకి తేవడానికి శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో స్వామివారిని శాంతింపచేయడానికి తండోపతండాలుగా వచ్చిన జనం కొబ్బరికాయలను కొట్టడం ప్రారంభించారు. అలా కొబ్బరికాయలను కొడుతుంటే ఆ నీరంతా మాగాని భూమిలో కాలువలా ప్రవహించసాగింది. దాంతో శాంతించిన వినాయక స్వామివారు బావిలోని నీటి మట్టం పెరుగుతుండగా నెమ్మదిగా నీటిపై తేలియాడుతూ పైకి వచ్చారు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజల గుండెలు అమిత ఆనందంతో నిండిపోయింది. కాని అంటే పావు ఎకరా మడి భూమి లేదా మాగాని అనే అర్థం. పారకం అంటే తమిళంలో నీళ్లు ప్రవహించడం అనే అర్థం వస్తుంది. అలా ఆ మాగానిలో ప్రవహించిన కొబ్బరి నీటినే కాణిపారకం అన్నారు. ఆ తరువాతి కాలంలో అదే పేరు కాణిపాకంగా మార్పు చెందింది. సుమారు 1000 సంవత్సరాల క్రితం కులోత్తంగ చోళుడు తాను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడి ఆలయాన్ని నిర్మించాడని చెప్తుంటారు. ఆ తర్వాత కాలంలో ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే వినాయక స్వామివారి విగ్రహం పెరుగుతూ వస్తుంది. ఈ విషయాన్ని అధికారులు ఆధారాలతో సహా రుజువు చేశారు. సుమారు 50 సంవత్సరాల క్రితం స్వామివారికి చేయించిన వెండి తొడుగులు కొన్నేళ్ల తర్వాత ఆ స్వామివారి విగ్రహానికి అలంకరించాలని ప్రయత్నించగా అవి సరిపోవడం లేదని తెలుసుకున్నారు. ఒక్కసారంటే ఏదో పొరపాటుగా అంచనా వేసిండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇదే విషయం చాలాసార్లు జరిగింది. 1945లో ఒక భక్తురాలు స్వామివారికి చేయించిన తొడుగులు కొన్నేళ్ల తర్వాత సరిపోలేదట. అలానే 2002లో కూడా మరో భక్తులు చేయించిన వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించగా అది కూడా కొన్నేళ్ల తర్వాత ఆ విగ్రహానికి సరిపోలేదట. ఆ తర్వాత 2006లో కూడా ఇదే విధంగా జరిగిందట. అంతేకాకుండా మొదటి స్వామివారి విగ్రహానికి బొజ్జ కనిపించేది కాదట, కానీ ఇప్పుడు బొజ్జ పెద్దగా అయిందని అర్చకులు చెప్తుంటారు. వీటన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం ఖచ్చితంగా పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. స్వామివారు ఆ ఆలయంలోనే ఉన్నారని అంతకంటే రుజువేం కావాలి మరి? ఇప్పటికి కూడా స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది. ఆ బావిలో కొన్ని సందర్భాల్లో నీరు పెరుగుతూ వస్తుంటాయి. ఆ నీటిని వినాయక ప్రసాదంగా భక్తులకి అందజేస్తుంటారు. ఇక్కడి ఆలయంలోని ఒక బావిలో వినాయకుడి వాహనమైన ఎలుక ఉంటుందట.
అక్కడ మీకు ఇష్టమైన లేదా ఆ గణేశునికి ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. వినాయక స్వామివారి ఆలయం పక్కనే మణికంఠేశ్వర ఆలయం ఉంటుంది. అందులోని శివలింగానికి ఒక నాగుపాము పెన వేసుకుని ఉండటాన్ని చాలా మంది చూశారట. ఆ నాగుపాముకి తలపైన మణి కూడా ఉంటుందని, అప్పుడప్పుడు ఈ ఆలయంలో చాలా మందికి కనిపించినా అది ఎవ్వరికీ అపాయం చేయలేదని చెప్తుంటారు. కేతుగ్రహ దోషం ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం పోతుందని చెప్తుంటారు. అలానే ఏదైనా తప్పు లేదా పాపం చేసిన వాళ్ళను కూడా ఈ ఆలయంలోకి తీసుకెళ్లి ప్రమాణం చేయించిన తర్వాత కూడా అబద్ధం చెప్తే వాళ్ళ పని అంతే. ఇంకా అంతటి శక్తివంతమైన ప్రదేశం ఈ క్షేత్రం. అందుకే బ్రిటిష్ వారు కాలంలో న్యాయస్థానాల్లో కూడా ఇక్కడ వినాయకుడి సాక్షిగా చెప్పిన సత్యాన్ని ప్రమాణంగా తీసుకునేవారట. ఈ సత్య ప్రమాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం ఒక గొప్ప విషయం. తాగుబోతుల్ని, నిలకడలేని మనుషుల చేత కూడా ప్రమాణం చేయిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతుంటారు. ఇక్కడ వినాయకుడి ఆలయం మాత్రమే కాకుండా మరికొన్ని ఆలయాలు, విగ్రహాలు ఉండడంతో శైవ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కాణిపాక స్వయంభూ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించండి. మీరు తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. తిరుపతి నుండి ఈ ఆలయానికి 65 కిలోమీటర్ల దూరం, అలానే చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరం. మరి తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు కదూ. జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. ఒకప్పుడు వినాయక చవితి మనం ఇప్పుడు వీధుల్లో వినాయకుడిని పెట్టుకుని సామూహికంగా జరుపుకునేలా అస్సలు ఉండేది కాదు. మామూలుగా అయితే వినాయక చవితి ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకునేవారు. అసలు వినాయక చవితి ఇలా అందరూ కలిసి ఎందుకు జరుపుకుంటారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బ్రిటిష్ వారికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి? స్వాతంత్ర సమరానికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి? ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడ మనం వినాయకుడి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ముందుగా వినాయకుని జననం గురించి తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతను శివుని గురించి ఘోర తపస్సు చేసేవాడు. అలా ఎన్నో ఏళ్లు పట్టు విడవకుండా తపస్సు చేస్తుండేసరికి అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి, గజాసుర, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమ్మో అని మహాశివుడు అడుగుతాడు. స్వామి, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలన్న చిరు ఆశ తప్పితే నాకెటువంటి కోరికలు లేవు. నా కోరిక ఏమిటంటే నీవు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి స్వామి అని అంటాడు. భక్తులు ఎలాంటి కోరికలు ఎందుకు అడుగుతారో ముందు వెనుక ఆలోచించే స్వభావం లేని భోలేనాథుడు, సరే అలాగే నాయనా, నీవు కోరుకున్న విధంగానే నేను నీ కడుపులో ఉంటాను అని ఆ రాక్షసుని కడుపులోనికి చేరి ప్రశాంతంగా ఉండేవారు. నిజానికి ఆ రాక్షసుని దుర్బుద్ధి ఏంటంటే ఆ ఈశ్వరుడే తన కడుపులో ఉండగా వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమా వాడిది. అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. శివుని జాడ కానరాక పార్వతీమాత కంగారు పడుతూ వచ్చారు. ఇదే విషయం ఆ శ్రీ మహావిష్ణువుకు చెప్పి తన పతి జాడను కనిపెట్టమని పార్వతీమాత అడుగుతుంది. దివ్యదృష్టితో ఆ మహావిష్ణువు పరమశివుడు ఆ గజాసురుని పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటాడు. గజాసురుని సంహారానికి గంగిరెద్దే ఉత్తమమని ఆలోచించిన మహావిష్ణువు నందిని గంగిరెద్దుగా రూపధారణ చేయమని అడుగుతాడు. వెంటనే నంది గంగిరెద్దుగా మారిపోతుంది. బ్రహ్మ ఇతర దేవతామూర్తులతో కలిసి మహావిష్ణువు మారువేషం వేసుకుని సన్నాయి మేళాలతో నాట్యమాడుకుంటూ గజాసురుని దగ్గరికి వెళ్లి ఉత్సాహభరిచే మేళ తాళాలతో గంగిరెద్దు నాట్యంతో అతన్ని అమిత ఆనందపరుస్తారు. ఆ గుంపు పెద్దగా శ్రీ మహావిష్ణువు వ్యవహరించారు. గజాసురుడు సంతుష్టుడై ఏం వరం కావాలో కోరుకోమ్ము అని గుంపు పెద్దను అడుగుతాడు. వెంటనే మహావిష్ణువు, రాక్షస వీర, ఈ గంగిరెద్దు మహాశివుని నంది ఇతని ప్రభువు కనపడలేదని చాలా రోజులుగా బాధపడుతున్నది. మీరు ఒక్కసారి పరమేశ్వరుణ్ణి చూపిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని కోరిక కోరుకుంటాడు. ఈశ్వరుణ్ణి చూపించాలంటే తన పొట్ట చీల్చుకుంటూ రావాలి. కాబట్టి తన మరణం తథ్యమని గ్రహించిన ఆ గజాసురుడు శివునితో, స్వామి, అహంకారంతో నేను చేసిన తప్పుని క్షమించుడి, చనిపోయే ముందు నాదొక చిన్న మనవి తీరుస్తారా అని అడుగుతాడు. అందుకు సరేనంటాడు మహేశ్వరుడు. నేను చనిపోయిన తర్వాత కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని వేడుకుంటాడు. తదాస్తు అని శివుడు వరం ఇవ్వగానే శ్రీ మహావిష్ణువు నందికి కనుసైగ చేస్తాడు. దాంతో గంగిరెద్దు కాలు దువ్వి రంకెలేసుకుంటూ తన కొమ్ములతో ఆ గజాసురుని పొట్టని చీల్చేస్తుంది. అంతే, అందులో నుండి ఆ ఈశ్వరుడు బయటపడతాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు, స్వామి మీరు ఆలోచించకుండా ఇస్తున్న వరాలకి ముప్పతిప్పలు పడుతున్నారు కదా, ఇకనైనా కాస్త ఆలోచించి వరాలు ఇవ్వగలరు అని వివరిస్తారు. తన పతిదైవం వస్తున్నాడన్న వార్త తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగ స్నానం చేయడానికి వెళ్తుంది. ఆ సంతోషంలో తన మీదున్న నలుగుపిండిని తీసి ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మనే తన కుమారునిగా భావించి ప్రాణం పోస్తుంది. ఆయనే వినాయకుడు. పుట్టగానే తల్లి వినాయకునికి ఒక పని అప్పగిస్తుంది. నాయనా, నేను స్నానం ఆచరించబోతున్నాను. నీవు ద్వారానికి కాపలాగా ఉండి ఎవ్వర్నీ లోపలికి రానివ్వకుండా చూడు అని అడుగుతుంది. ఓ అలాగేనమ్మా అని వినాయకుడు ద్వారం ముందు కాపలా కాస్తాడు. అదే సమయంలో ఆ పరమేశ్వరుడు అక్కడికి రానే వచ్చాడు. లోనికి వెళ్తున్న ఈశ్వరుణ్ణి వినాయకుడు అక్కడే ఆపేస్తాడు. అందుకు శివుడు, నాయనా ఎవరు నీవు? నన్ను ఎందులకు అడ్డగిస్తున్నావు? నేను ఎవరైనో తెలుసా నీకు అని అడుగుతాడు. మీరు ఎవరైనానూ నాకు అనవసరము. నేను నా తల్లి మాటను శిరసా వాహిస్తున్నాను. ఓహో, నీవు పార్వతీ కుమారునివా? నేను మీ తండ్రిని, నన్ను లోపలికి పంపుము అనగా వినాయకుడు వెంటనే మిక్కిలి సంతోషించి, పితృవర్యులకు ప్రణామములు. మిమ్మల్ని లోనికి పంపితే అమ్మిచ్చిన మాట తప్పినట్లే కదా, కాబట్టి అమ్మ వచ్చిన తర్వాతే మిమ్మల్ని లోనికి పంపిస్తాను అని అంటాడు. దాంతో పరమేశ్వరునికి తీవ్ర కోపం వస్తుంది. అలా ఎంత వారించినా వినకుండా అడ్డు తగలడంతో శివుడు అరివీర భయంకరంగా నాట్యమాడి తన త్రిశూలాన్ని పైకెత్తి వినాయకుడి మీదకి విసిరివేస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ పిల్లాడి తల తెగి అవతల పడుతుంది. అతని ఆర్తనాదాలు విన్న ఆ పార్వతీమాత పరుగు పరుగున అక్కడికి చేరుకోగా ఆ దృశ్యాలను చూసి తీవ్రంగా రోదిస్తుంది. స్వామి, ఏమి ఈ అమాయక బాలుడు చేసిన తప్పు? మిమ్మల్ని ద్వారం దగ్గర ఆపాడన్న చిన్న అపరాధానికే ఇంత పెద్ద శిక్ష విధించారే, అయ్యో అని విలపిస్తుంది. శివుడు పార్వతీమాతతో, చింతించకు దేవి, ఇది కాల నిర్ణయం. నేను ఈ బిడ్డని తిరిగి బ్రతికించదా అంటూ తన గణాలను పిలిచి, రక్షకులారా, ఉత్తర దిక్కున తల పెట్టుకుని ఎవరైతే పడుకుని ఉంటారో వారి తలని తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపిస్తాడు శివుడు. ఆ రక్షకులు వెతికి వెతికి చూడగా ఒక్క ఏనుగు తల మాత్రమే కనిపిస్తుంది. అది కూడా మరణించిన గజాసురుని తల. శివుడు గజాసురునికిచ్చిన మాట నెరవేర్చడానికే అలా చేశాడని అప్పుడు దేవతలకి అర్థమవుతుంది. ఆ తలని తీసుకుని వచ్చి వినాయకునికి మంత్రశక్తితో అతికించగానే తిరిగి ప్రాణం వస్తుంది. అప్పటి నుండి ఆ పిల్లవాడిని గజేంద్రునిగా, గజాననుడిగా పిలువబడుతూ వచ్చింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే నిజానికి పూర్వం ప్రజలు వినాయకుడిని తమ ఇంట్లో నుంచే పూజించేవారు. ఇప్పటిలాగా వీధిలో పెట్టి పూజించడం జరిగేది కాదు. మరి ఈ ఆచారం మనుగడలోకి ఎలా వచ్చింది అంటే 1890లలో మన భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలో ఉండేది. అప్పట్లో వారి పాలన నరకాన్ని తలపించేలా ఉండేది. పేరుకే దేశం మనది, అయినా స్వేచ్ఛ ఉండేది కాదు. పన్నుల మీద పన్నులు వేస్తూ మన సంపదలను కొల్లగొడుతూ ఆనందించేవారు బ్రిటిష్ అధికారులు. స్వేచ్ఛ అన్న ఆలోచన మదిలో రానియకుండా ఉండడానికి ఎదురు తిరిగిన వారిని నడి రోడ్లో కాల్చి చంపేసేవారు. ప్రజలు ఒక్కటవకుండా ఉండేందుకు నానా రకాలుగా షరతులు పెట్టేవారు. నలుగురు కలిసి తిరిగితే వారిని బంధించేవారు. అలాంటి సమయంలో ప్రజలందరినీ ఏకం చేయడానికి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఒక ఆలోచన చేశాడు. హిందువులు వారి ప్రాణాలు తీసినా కన్నీళ్లు పెట్టుకుని ఊరుకుంటారేమో కానీ వారి దైవం జోలికొస్తే తెగ నరుకుతారని ఆయనకి బాగా తెలుసు. ఇదే విషయం ఆ బ్రిటిష్ వారికి ఇంకా బాగా తెలుసు. స్వాతంత్రం తేవాలంటే యువతని మేల్కొల్పాలి, ప్రసంగాలు చేయాలి. అందుకే మరిగే ఆ యువ రక్తానికి దైవశక్తి అండగా ఉండేలా బాలగంగాధర్ తిలక్ 1894లో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వజనైక్య గణేష్ ఉత్సవాలను సామూహికంగా జరుపుకునేలా ప్రజలందరికీ పిలుపునిచ్చారు. 1895లో స్థానిక మరాఠీలు గుణవర్తక్ సంస్థను స్థాపించారు. అలా దేశంలో ఎన్నో ఆ తర్వాత కాలంలో వినాయక కమిటీలు స్థాపించబడ్డాయి. అప్పట్లో చెరువుల్లోని నల్లమట్టిని తీసుకుని వచ్చి వినాయకుడి ప్రతిమను తయారు చేసి గణేష్ నవరాత్రులను పూజా పునస్కారాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా చేసేవారు. అప్పట్లో జాతి కులమత భేదాలు లేకుండా గణేష్ ఉత్సవాల్లో పాల్గొనేవారు. నిజానికి ఇప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా ఎంతో మంది వినాయక చవితి పండుగను స్నేహితులతో రంగులు కొట్టుకుంటూ నృత్యాలు చేస్తూ జరుపుకుంటారు. స్వాతంత్రం సాధించి స్వేచ్ఛా వాయువుని పీల్చగలమన్న నమ్మకాన్ని 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ గణేష్ ఉత్సవాలే ఒకానొక కారణమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంచుమించు 50 ఏళ్లలోనే స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాల వల్ల, పోరాట పటిమల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. మన పండగ వినాయక చవితి స్వాతంత్ర సమర పోరాటానికి ఒకానొక మూల స్తంభంగా నిలిచిందంటే ఆ దైవ అనుగ్రహం లేకుండానే జరగదు కదా. వినాయక చవితి రోజున ఈ కథని ఖచ్చితంగా వినాలి. ఈ కథ వినకపోతే నీలాప నిందలు మనపై పడి చెయ్యని తప్పులకు అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది.
శ్రీకృష్ణుడంతటి యుగపురుషుడే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల నీలాప నిందలు పడ్డాడు. ఇంతకీ ఏమిటా పురాణ గాథ? అసలు చవితి రోజున చంద్రుని చూస్తే నీలాప నిందల శాపం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి అంటే మనం ఈ కథని క్షుణ్ణంగా వినాలి. ఒకానొక సమయంలో భాద్రపద శుద్ధ చవితి నాడు భూలోకంలో తనకి నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాలను సృష్టిగా తిని వినాయకుడు సాయంత్ర వేళ కల్లా నెమ్మదిగా నడవలేక నడుస్తూ కైలాసానికి చేరుకుంటాడు. తన తల్లిదండ్రులైన శివపార్వతులను చూడగానే సాష్టాంగ నమస్కారాలు చేయడానికి కిందకి వంగడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆయనకి బొజ్జ అడ్డం వస్తుంది. ఎలాగోలా చేతులు కిందకి ఆనిస్తే కాళ్ళు పైకి లేస్తున్నాయి. ఆయన ఇబ్బందిని చూసి శివుని జటాజుటల్లోని చంద్రుడు పక్కపక్క నవ్వేశాడు. ఆ రాజదృష్టి సోకడం వల్ల వినాయకుడు పొట్ట పగిలి కుడుములు ఉండ్రాళ్ళు బయటపడిపోతాయి. దాంతో వినాయకుడు మరణిస్తాడు. బాధతో కుమిలిపోయిన పార్వతీదేవి, ఓరి పాపి, నీవలనే నా బిడ్డకి ఇంత గతి పట్టింది. ఇక మీదట నిన్ను ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు తప్పవు అని శపిస్తుంది. అదే సమయంలో భూలోకంలో యజ్ఞాలు చేస్తున్న సప్తర్షుల భార్యలను చూసి అగ్నిదేవుడు మోహిస్తాడు. అగ్నిదేవుని కోరికని తెలుసుకున్న ఆయన భార్య స్వాహాదేవి ఆ ఋషుల 6 మంది భార్యల రూపాలలో వచ్చి ఆయన కోరిక తీర్చింది, ఒక్క అరుంధతి రూపంలో తప్ప. దాంతో ఋషులు భార్యామణులను అనుమానించి పంపించేస్తారు. సప్తర్షులు వారి బాధను విన్నవించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారు. పార్వతీదేవి శాపం వలనే ఇలా జరిగింది, కానీ తమరి భార్యామణులు ఎటువంటి పాపం చెయ్యలేదు అని శ్రీ మహావిష్ణువు చెప్పి అంతన్ని తీసుకుని కైలాసానికి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు మరణించిన వినాయకునికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. తల్లి పార్వతి, నీవు విధించిన శాపానికి భూలోకమంతా అస్తవ్యస్తమవుతున్నది. లోక సంరక్షణకై నీవే ఏదో ఒకటి చేయాలి తల్లి అని సప్తర్షులు కోరుకున్నారు. శాంతించిన ఆ తల్లి, సరే, ఏ రోజైతే నా బిడ్డను చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూసిన వారికి మాత్రమే నీలాప నిందలు వచ్చేలా శాపశక్తిని తగ్గిస్తున్నాను అని పార్వతీమాత అంటుంది. ఆ తర్వాత ద్వాపరయుగంలో సత్రాజిత్తు అనే వ్యక్తి సూర్యభగవానుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు సత్రాజిత్తుకి శమంతకమణిని బహుమానంగా ఇస్తాడు. ఆ శమంతకమణి వెల కట్టలేనిది. అది రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అది ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ రాజ్యంలో కరువు కాటకాలు రావని విశ్వసిస్తుంటారు. సత్రాజిత్తు ఒకనాడు శ్రీకృష్ణుని చూడ్డానికి ద్వారకాకి వస్తాడు. కుశల ప్రశ్నలు అడిగాక శ్రీకృష్ణుడు రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఆ శమంతకమణిని తనకివ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు, ఓహో, నీ కన్ను ఈ మహోన్నతమైన మణిపైన పడినదా? నేను నీకు దీనిని ఇవ్వను అని అహంకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు, సరే, ఇవ్వడం ఇవ్వకపోవడం అతని ఇష్టం కదా అనుకుని యథావిధిగా తన కార్యకలాపాలలో నిమగ్నమైపోతాడు. ఆయనకి పాలు వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి స్వయంగా తన చేత్తో పాలు పితకడానికి పశువుల పాకకి తల పైకి ఎత్తకుండా వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి, చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయని ఆయనకి తెలుసు కాబట్టి. ఒక ఆవు దగ్గరికి వెళ్లి పాలు పితుకుతుండగా ఆ పాత్రలో పాలు నిండుతూ వస్తుండగా చవితి చంద్రుడు తలుక్కుమని మెరుస్తూ కనిపించేస్తాడు. అయ్యో, చూడకుండానే చంద్రుని చూసేస్తేనే నేను ఎటువంటి నీలాప నిందాలు పడాల్సి వస్తుందో అని సంకోచంలో పడతాడు శ్రీకృష్ణుడు. మరోవైపు సత్రాజిత్తు శ్రీకృష్ణుడు అడిగితే మణిని ఇవ్వలేదు కనుక ఎలాగైనా ఆ కృష్ణుడు ఈ మణిని కాజేస్తాడేమోనన్న భయం అతనికి కలిగింది. అసలే వెన్న దొంగ అన్న పేరు కూడా ఆయనకుంది కాబట్టి మణిని భద్రపరచమని సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడికి మణిని ఇస్తాడు. ఆ మణి కాస్త ఎరుపు రంగులో ఉండి తలతలా మెరుస్తూ కనిపిస్తున్నది. కళ్ళు తిప్పుకోలేని ప్రసేనుడు ఇటువంటి అద్భుతమైన మణి తన మెడలో ఉండాలని భావించి శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్తాడు. మెరుస్తున్న ఆ మణి ఒక సింహం కంట పడుతుంది. అదేదో మాంసపు ముద్ద అనుకుని సింహం ఒక్క ఉదుటున ప్రసేనుడి మీదకి దూకి అతన్ని చీల్చి అతని శరీరంలోని మాంసపు ముద్దల్ని భక్షించేస్తుంది. ఆ మణిని నోట ఖర్చుకొని వెళ్తున్న సింహాన్ని చూసి జాంబవంతుడనే బల్లూకం అంటే ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకుని అక్కడి నుంచి తన గుహకి వెళ్లి జాంబవతి అనే తన కుమార్తెకిస్తుంది. సత్రాజిత్తు తన తమ్ముడి మరణ వార్త వినగానే శ్రీకృష్ణుడే మణి కోసం తన తమ్ముడిని చంపి ఉంటాడు అనుకుని రాజ్యమంతా చాటింపు వేయిస్తాడు. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు తనపై పడిన నీలాప నిందని తొలగించుకోవడానికి ప్రసేనుడు చనిపోయిన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే ఆ కళేబరం పక్కనే రక్తపు మడుగుల్లో కొన్ని సింహపు అడుగులు కనిపించడంతో శ్రీకృష్ణుడు వాటిని అనుసరిస్తూ వెళ్ళగా చచ్చిపడి ఉన్న సింహాన్ని చూస్తాడు. అటూ ఇటూ చూడగా మరి కాస్త దూరంలో ఒక బల్లూకం అడుగులు కనిపించడంతో వాటిని అనుసరిస్తూ కృష్ణుడు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకుంటాడు.
అక్కడ జాంబవంతుని కుమార్తె ఆ శమంతకమణితో ఆడుకుంటూ ఉండడాన్ని గమనించి శ్రీకృష్ణుడు ఆమె వద్దకు వెళ్లి ఆ మణిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా జాంబవతి గట్టిగా కేకలు పెడుతుంది. దాంతో జాంబవంతుడు కోపంతో ఊగిపోయి శ్రీకృష్ణుని మీదకి యుద్ధానికి దిగుతాడు. ఆ ఘోరమైన యుద్ధం 28 రోజుల పాటు జరుగుతుంది. జాంబవంతుడి ఒళ్లంతా పిడిగుద్దుల దెబ్బలు, రక్తపు మడుగుల్లో అతని శరీరం తడిసిపోయింది. ఇక అతని శక్తి క్షీణించిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడి వైపు చూడగా ఆ ముఖంలో త్రేతాయుగపు శ్రీరామచంద్రుడు కనిపిస్తాడు. వెంటనే జాంబవంతునికి అర్థమైపోతుంది తన రామయ్యే ఈ యుగంలో శ్రీకృష్ణుడు అవతారంలో వచ్చాడని. త్రేతాయుగంలో జాంబవంతుని మీదున్న అభిమానంతో రామయ్య ఏదైనా కోరిక కోరుకోమంటే నీతో ద్వంద్వ యుద్ధం చేయాలి స్వామి అని కోరుకుంటాడు. ఆ కోరిక తీరక ఎన్నో యుగాల పాటు జాంబవంతుడు శ్రీరాముని రాక కోసం ఎదురు చూస్తుంటాడు. స్వామి, ఇన్నాళ్ళకి నన్ను అనుగ్రహించడానికి వచ్చావా రామయ్య? గర్వానికి పోయి నీతోనే యుద్ధాన్ని కోరుకుంటేనే అయ్యో నాకు మరణం మీదకొస్తున్నది స్వామి అనగా శ్రీకృష్ణుడు తన చేతులతో జాంబవంతుని నిమురుతూ ఆ నొప్పుల్ని ప్రేమతో మటుమాయం చేస్తాడు. జాంబవంత, నీవు కోరుకున్నావు కనుకే యుద్ధం జరిగింది. ఈ యుగంలో నేను చెయ్యని తప్పుకు నిందలు పడి మా కుటుంబం, నా బంధుమిత్రులు అవమాన భారాన్ని మోయాల్సి వస్తున్నది. నీవు ఈ శమంతకమణిని ఇస్తే అది శత్రాజిత్తుకి ఇచ్చి ఈ నింద నుండి విముక్తి పొందగలను అని అడుగుతాడు. నీవు అడిగినట్టే నిధితో పాటు నా కుమార్తె జాంబవతిని కూడా నీకే ఇస్తున్నాను స్వామి, తీసుకో అని చెప్పి జాంబవంతుడు మరణిస్తాడు. ఆ మణిని తీసుకుని శ్రీకృష్ణుడు సరాసరి శత్రాజిత్తు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం వివరించి ఆ శమంతకమణిని శత్రాజిత్తుకే ఇచ్చేస్తాడు. దాంతో తాను చేసిన తప్పుని తెలుసుకున్న శత్రాజిత్తు సిగ్గుతో తలదించుకుంటాడు. తాను చేసిన తప్పుడు ప్రచారానికి పరిహారంగా ఆ మణిని, అలానే తన కుమార్తె అయిన సత్యభామని కూడా నీకే ఇస్తాను, నీవు కాదనకయ్యా అని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు శత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడికి ఏం చేయాలో పాలుపోక ఆ మణిని సున్నితంగా తిరస్కరించి సత్యభామని మాత్రమే తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత జాంబవతిని సత్యభామని వివాహం చేసుకుంటాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల శ్రీకృష్ణుడు అంతటి వారికే నీలాప నిందలు వచ్చాయి. ఇక తమలాంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఋషులు, జనులు ఈ శాపానికి విముక్తి మార్గాన్ని ఉపదేశించమని వేడుకున్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదశాత్తు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో నిష్ఠగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యానం కథని భక్తి శ్రద్ధలతో విని అక్షింతలు తలపైన వేసుకుంటే వారికి ఎటువంటి నీలాప నిందలు రావని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. కాబట్టి తప్పకుండా విఘ్నాలు తొలగించే వినాయకుడి చవితి రోజున ఈ శమంతకోపాఖ్యానాన్ని విని నీలాప నిందల బారిన పడకుండా అలానే మీ బంధుమిత్రులకి, పిల్లలకి కూడా ఈ కథని వినిపించగలరు. దానికి మీరు చేయాల్సిందంతా ఒక్కటే, ఈ వీడియోని షేర్ చేయడం. డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ప్రోమో కోడ్ ఇవ్వడం జరిగింది.